ఒకప్పుడు ఒక కాకి రుచికరమైన చీజ్ ముక్కను చూసింది. అదే చీజ్ను పట్టుకుని ఒక ఎత్తైన చెట్టు అగ్రభాగానికి పరిగెత్తింది. ఇది నా భోజనం, కాకి అనుకుంది. నేను దీన్ని ఆనందంగా తినాలనుకుంటున్నాను. అప్పుడు ఒక చతురైన నక్క అడవిలో నుంచి వెళ్తున్నది. నక్క కాకి చీజ్తో ఉన్నదని చూసినప్పుడు కళ్ళలో మెరుపు తగిలింది. సరైన అవకాశం. నేను కాకిని మోసం చేసి ఆ చీజ్ను పొందగలను, నక్క ఆలోచించింది. నక్క చెట్టు కింద కూర్చుని మధురమైన స్వరంలో చెప్పింది. ప్రియమైన కాకి, నీ రెక్కలు అందంగా ఉన్నాయి. నీ కళ్ళు మెరుస్తున్నాయి. నీ స్వరం కూడా తప్పకుండా అందంగా ఉంటుంది. నాకోసం పాటిస్తావా? కాకి గర్వంతో చెప్పింది. నేను పాటిస్తాను. నక్క నా స్వరం విన్నా? కాకి తన నోటిని తెరిచినప్పుడు చీజ్ నేరుగా నక్క నోటికి పడింది. నక్క జున్ను తిని నవ్వింది. కొన్నిసార్లు తెలివైన పక్షులు కూడా నకిలీ ప్రశంసలు అడిగినప్పుడు మోసపోతాయని తెలుసుకోండి. కాకి లితమై ఇలా అనుకుంది. నా గర్వం వల్ల నేను జాగ్రత్త వదిలేశాను. ఇకపై తప్పుడు ప్రశంసలపై జాగ్రత్తగా ఉంటాను. ఆ రోజు నుండి కాకి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. ప్రశంసలు అందంగా ఉండవచ్చు, కానీ అవి మనల్ని జాగ్రత్తలు వదిలించకూడదు. విశాలమైన బంగారు ఎడారిలో సూర్యుడు ప్రకాశంగా వెలిగాడు. ఇసుక దూరం వరకు విస్తరించి కనిపించింది. కొండల మధ్య ఒక ఒంటె నిశ్శబ్దంగా తన బరువును మోస్తూ నెమ్మదిగా నడుస్తోంది. ఎడారి ప్రశాంతంగా ఉన్నా జీవితం నెమ్మదిగా కానీ సాఫీగా కొనసాగుతోంది. ఒకరోజు అకస్మాత్తుగా ఇసుక తుఫాను వచ్చింది. గాలి చాలా వేగంగా వీచింది. ఇసుక చిన్న తరంగాల్లా చుట్టూ తిరిగింది. ఇతర జంతువులు భయపడి ఎటు వెళ్లాలో తెలియక పరుగులు తీశాయి. కాని ఒంటె మాత్రం ప్రశాంతంగా ఉండింది. జాగ్రత్తగా ఒక సురక్షితమైన మార్గాన్ని కనుగొని ఇతర జంతువులను కొండల వెనుక ఉన్న చిన్న సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళింది. తుఫాను ముగిసిన తర్వాత అన్ని జంతువులు సురక్షితంగా ఉన్నాయి మరియు కృతజ్ఞతతో నిండిపోయాయి. భయపడటం లేదా తొందరపడటం ఉపయోగం లేదని అవి గ్రహించాయి. నెమ్మదిగా నడవడం, జాగ్రత్తగా ఆలోచించడం మరియు ప్రశాంతంగా ఉండడం సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని నేర్చుకున్నాయి. తర్వాత ఒంటె ఒక చిన్న పచ్చని ప్రదేశానికి చేరుకుంది. అక్కడ తాజా నీరు మరియు పచ్చటి మొక్కలు ఉన్నాయి. ఒంటె నెమ్మదిగా తాగుతూ ఆనందించింది. సమీపంలో కొన్ని ఎడారి పక్షులు సంతోషంగా చుట్టూ ఎగురుతూ గలగలమంటూ ఉన్నాయి. ఒంటె తన నీడను వాటితో పంచుకుంది. పక్షులు కృతజ్ఞతతో ఇంకా గట్టిగా ఎగురుతూ సంతోషించాయి. రోజు ముగిసేసరికి ఎడారి ఇంకా వేడిగా ఉన్నప్పటికీ ఒంటె నెమ్మదిగా నడుస్తూనే ఉంది. ఎలాంటి తొందర లేదు. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం నారింజ మరియు గులాబీ రంగులతో మెరిసింది. ఒంటె విశ్రాంతి కోసం ఒక మృదువైన ప్రదేశాన్ని కనుగొని కళ్లను మూసుకుని ప్రశాంతంగా నిద్రించింది. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరిసి చల్లని గాలి ఎడారిని సేద తీర్చింది. ఒంటె తన కలలలో మరొక ప్రకాశవంతమైన రోజును చూసింది. సహనం, ప్రశాంతత మరియు ఇతరులకు సహాయం చేయడం సురక్షితత్వాన్ని, ఆనందాన్ని, విజయాన్ని అందిస్తాయి.